సో రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే, మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ డేట్ ఫైనల్లీ వచ్చేసింది. ఈ నెల జూలై 24 తారీఖున ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవబోతుంది. సో 'పవన్ కళ్యాణ్' అభిమానులే కాకుండా ఎంతోమంది తెలుగు సినీ ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో అయితే రీసెంట్‌గా నిన్న సోమవారం జూలై 21 తారీఖున జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి మొదటగా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ 'క్రిష్' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారనమాట. సో అసలు ఆయన గురించి ఏం చెప్పారు అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మా ఛానల్‌లో వస్తుంటాయి. సో అవి మీకు ఇన్‌స్టాంట్ అప్డేట్స్ రావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్తే, సో యాక్చువల్లీ ఏంటంటే మీ అందరికీ తెలిసినట్టే ఈ సినిమాకి మొదటిగా 'క్రిష్' జాగర్లమూడి ఆయన డైరెక్షన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇంతకీ ఆ కారణాలు ఏంటనేది మాత్రం బయట ఎవరికీ తెలీదు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాని తర్వాత ప్రొడ్యూసర్ ఏఎం రత్నం వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్. ఆయన గతంలో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆయన ఈ సినిమాని తర్వాత కంప్లీట్ చేశారనమాట. సో ఈ విషయం చాలా మందికి తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ 'క్రిష్' గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఆయన మొదటగా ఈ ప్లాట్ గురించి చెప్పినప్పుడు, ఈ 'హరిహర వీరమల్లు' ప్లాట్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. నేను వెంటనే చేయడానికి సిద్ధమైపోయానని చెప్పారు. సో యాక్చువల్లీ ఈ సినిమా ప్లాట్ ఏంటో ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి ఉంటది. కృష్ణానది తీరంలో దొరికిన ఒక వజ్రం హైదరాబాద్ సుల్తానీల దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే ఇంకా ఆ నేపథ్యంలో కథ నడుస్తూ ఉంటది. సో ఇది విన్నప్పుడు ఆయనకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈవెన్ నిజంగా చెప్పాలంటే జనరల్‌గా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక సినిమా నుంచి ఎవరైనా తప్పుకున్నా, వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యే టైంకి గానీ ఇంకెప్పుడైనా సరే ఒక నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంత విమర్శలనేవి వేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఈ విషయంలో ఏంటంటే ఈవెన్ డైరెక్టర్ 'క్రిష్' కూడా ఆయన ఈ మూవీ గురించి ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయన ట్వీట్ వెనకాల ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఆయన నిజంగా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఎందుకంటే ఈ పీరియాడిక్ డ్రామా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంతోమంది వందల మంది కష్టం దీని వెనక ఉంటదనమాట. ఎన్నో క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ జాగ్రత్తగా పనిచేస్తేనే సినిమా ఔట్‌పుట్ బావుంటుంది. సో అది గందరగోళం లేకుండా ముందు వరకు తీసుకెళ్లారు. అది ఏఎం రత్నం ఆయన మొత్తం అసల గందరగోళం ఏం లేకుండా, ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇది సాధారణ విషయం కాదని ఆయన ట్వీట్‌లో అలా మెన్షన్ చేశారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆయన ఇంకో విషయం మెన్షన్ చేసిందేంటంటే, నేను ఈ సినిమాకి ఓన్లీ డైరెక్టర్ గానే కాకుండా చరిత్రని పరిశోధించే వాడిలాగా కూడా నేను చేశాను. అంటే ఓన్లీ దర్శకుడిగా నా పని చేసుకొని నేను వెళ్ళిపోకుండా, చరిత్రని తెలుసుకోవడానికి నేను బాగా ట్రై చేశాను అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా ఆయన ఎంతో రిసర్చ్ చేశారని ఆయన ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఏదేమైనా సరే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నా సరే ఇంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి, సో ఇది ఆయన సినిమాని ఓన్ చేసుకొని, సో ఇంత పాజిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఇది సాధారణ విషయం కాదు. ఈవెన్ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే ఆయన ముందుగా క్రెడిట్ ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు ఎవరైనా సినిమాకి బాగా కష్టపడ్డారంటే ఖచ్చితంగా వాళ్ళకి క్రెడిట్ ఇస్తారు. సో ఆయన మాట్లాడడం చాలా తక్కువ. జనరల్‌గా మనకు తెలిసినట్టే ఆయన ఆడియో ఫంక్షన్స్‌కి రావడం చాలా తక్కువ. వచ్చినా సరే మాట్లాడడం చాలా తక్కువనమాట. బట్ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్‌కొచ్చారు. ప్రెస్ మీట్‌కొచ్చి మాట్లాడారు. అట్ ద సేమ్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మాట్లాడారు. సో ఏంటంటే ఆయనకి ఎవరికైతే ఇవ్వాల్సిన క్రెడిట్ ఉందో ఆళ్ళకి ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్. అలానే ఈ ప్రాసెస్‌లో ఈ సినిమాకి మొదటిగా దర్శకత్వం వహించిన 'క్రిష్' జాగర్లమూడికి కూడా ఆయన క్రెడిట్ ఇచ్చేశారు. ఈవెన్ 'జ్యోతికృష్ణని' కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. నిజంగా ఈ సినిమాని తర్వాత ఆయన ముందుకు తీసుకెళ్ళడం అనేది వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్ అంటే అంత గందరగోళం లేకుండా చాలా అంటే ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్డ్‌గా ముందుకు తీసుకెళ్ళడం అనేది సాధారణ విషయం కాదని ఆయన మెన్షన్ చేశారు. సో ఏదేమైనా సరే ఇలా పాజిటివ్‌గా 'క్రిష్' జాగర్లమూడి పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. జనరల్‌గా మనం చూసుకుంటే ఇలా జరగదు. ఎవరైనా సినిమా నుంచి తప్పుకుంటే ఏదో ఒక టైంలో ఆ విమర్శలనేవి బయటికి వస్తాయి. ఆయన ఇలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం అనేది సాధారణ విషయం కాదు. సో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇప్పటికి ఈ సినిమాకి చాలా భారీగా హడావిడి స్టార్ట్ అయిపోయింది. సో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు 'హార్ట్ ఆఫ్ టాలీవుడ్' విజయవాడలో కూడా చాలా భారీగా కటౌట్లు పెట్టి, సో ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. సో ఒక సంబరంలాగా ఈ సినిమాని
అంటే ఒక పండగలాగా థియేటర్ల దగ్గర ఒక పండగలాగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. ఎంతోమంది అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ అవుతుంటే అదొక పండగ వాతావరణం ఖచ్చితంగా ఉంటది. ఈ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో అయినా సరే అది ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే అది పండగ వాతావరణంలానే ఉంటది థియేటర్స్ దగ్గర. ఈ సినిమా కూడా సేమ్ అలానే, కాకపోతే ఎన్నో పోస్ట్‌పోన్ తర్వాత రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాకి అంచనాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. నియర్లీ మోర్ థాన్ 5 టైమ్స్ ఈ సినిమా పోస్ట్‌పోన్ అయింది. పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఈ సినిమా మళ్ళీ రిలీజ్‌కి వచ్చేసిందనమాట. ఇంకా ఎంతోమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో, ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.